హలో హాయ్ అండి నమస్తే నేను మీ సాహితి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు మీకు 50 సంవత్సరాల చరిత్ర గల లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు పల్లీలను తీసుకోండి. ఈ పల్లీలను హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి వాటన్నింటినీ వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పల్లీలు మాడిపోతాయి. అసలు లింగయ్య టిఫిన్ చట్నీ టేస్ట్ అనేది రానే రాదు. చూడండి, ఈ విధంగా దోరగా వేయించిన తర్వాత ఈ విధంగా నలిపి చూస్తే పొట్టు ఈజీగా విడిపోతుంది. దాన్ని చల్లార్చనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 4-5 వెల్లుల్లిని కూడా వేసుకోండి. వీటిని కూడా దోరగా వేయించండి ఆయిల్లో. ఈ విధంగా వేయించిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కేవలం 30 సెకండ్లు మాత్రమే వేయించండి. ఆల్రెడీ పల్లీలు వేగాయి కాబట్టి 30 సెకండ్స్ ఉంచి వీటిని ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక ప్లేట్లోకి వేసి చింతపండు గుజ్జు కోసం వాటర్ వేసి నాననివ్వండి. ఈ విధంగా నానబెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీనిలోకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే 1.5 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేయండి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్లో ఉండి మాత్రమే చేయాలి, లేకపోతే మాడిపోయి టేస్ట్ అనేది రాదు. తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం గుజ్జుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిక్సీకి పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, నేనైతే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చట్నీ కోసం మనకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా చట్నీని చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు లింగయ్య టిఫిన్ చట్నీ టేస్ట్ పొందడానికి ఉన్న అసలు సిసలైన సీక్రెట్ ఇదే. చూడండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసి 3 టేబుల్ స్పూన్ల మినపపప్పుని వేయండి. ఈ మినపపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. ఈ విధంగా వేయించుకొని దాని తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేయాలి. ఈ యొక్క సీక్రెట్ ఇది వేస్తేనే చట్నీలో లింగయ్య చట్నీ టేస్ట్ అనేది వస్తుంది. మరి వీటిని ఎక్కువగా మాడనివ్వకుండా సిమ్లో పెట్టి మాత్రమే వేయించండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత మనం వీటిని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ విధంగా పొడిని కొద్దిగా కచ్చాపచ్చాగా వేసుకున్నాను. దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. మీకు అవసరమైతే ఈ మినపప్పు వేగేటప్పుడు కొద్దిగా ఇంగువని యాడ్ చేయండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటన్నింటిని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే 50 సంవత్సరాల చరిత్ర గల లింగయ్య టిఫిన్ చట్నీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని మీకు ఆ టేస్ట్ వచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చట్నీని వేడి ఇడ్లీలతో సర్వ్ చేసుకుంటే అచ్చం 50 సంవత్సరాల చరిత్ర గల లింగయ్య టిఫిన్స్ చట్నీ విత్ ఇడ్లీ రెడీ. Thank you for watching. Bye bye friends.